God has kept his guardian angels at the Garden of Eden. ఏదోను తోటను కాయుటకు అక్కడ దేవుడు తన దూతలను కెరూబులను పెట్టినట్లుగా మనం After చూస్తున్నాం. Adam and Eve fall in sin, when they fell in sin, when they committed sin against God, when they disobeyed God, God placed cherubim at the entrance of Eden so no one can enter. ఆదాము అవ్వలు పాపము చేసి దేవునికి అవిధేయత చూపినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఏదోను తోట ప్రవేశ ద్వారము వద్ద కెరూబులను పెట్టి ఎవరు ప్రవేశించకుండా ఉండుటకు. బర్ముడా ట్రయాంగిల్ అనే మాట విన్న వాళ్ళు చేతండి. బర్ముడా ట్రయాంగిల్, ఆ ప్రాంతంలోకి ఆకాశం నుండి ఫ్లైట్ వెళ్ళినా ఇట్ విల్ డిసపియర్. ఆ ప్రాంతం పక్క నుండి షిప్ వెళ్తున్నా ఇట్ విల్ డిసపియర్. ఆ మనుషులు ఏమయ్యారో తెలియదు, ఆ సిగ్నల్స్ అన్నీ కట్ అయిపోతాయి, ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఏమైపోతారో తెలియదు. ఎన్నో ఫ్లైట్స్ మిస్ అయిపోయాయి బర్ముడా ట్రయాంగిల్. అందుకే ఆ ట్రయాంగిల్ వైపున వాళ్ళు ఎయిర్లైన్స్ వాళ్ళని వెళ్ళకూడదు అని చెప్పి అంటారు. ముందుగానే 100 కిలోమీటర్ల దూరం నుండే వాళ్ళు ఆ బర్ముడా ట్రయాంగిల్ వస్తున్నప్పుడు వేరే రూట్ తీసుకుంటాయి ఫ్లైట్లన్నీ. ఒకవేళ పొరపాటున ఆకాశంలో వెళ్ళి ఆ ట్రయాంగిల్ ఏరియాలోకి వెళ్తే అదేమైపోదో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, కనబడదు. ఆ ఫ్లైట్ కనబడదు, మనుషులు కనబడరు. సిగ్నల్స్ హలో 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 అని చెప్పి ఎంత పిలిచినా ఆ సెంటర్కి వాళ్ళు పిలిచేటువంటి మాటలు వినబడవు. అలాగే సముద్రంలో అదే ట్రయాంగిల్, సముద్రం కూడా సీ, ఆ ప్రాంతంలో షిప్పుల్లో వెళ్తున్న పెద్ద షిప్పులు మనకు కనిపిస్తాయి. విశాఖపట్నంలో షిప్పులు చూసినట్టు చేయొద్దండి, చూశారు కదా, అది వెళ్తున్నంత పెద్ద షిప్పులు కూడా పొరపాటున ట్రయాంగిల్ వైపు వెళ్ళిందా ఎవరు లాగేస్తారో కూడా తెలియదు, అది డిసపేర్ అయిపోతుంది. అక్కడ ఏం పెట్టాడో దేవునికి తెలుసు. ఇప్పటి వరకు శాస్త్రజ్ఞులు ఆ చంద్రమండలంలో ఏముందో చూశారు, కానీ బర్ముడా ట్రయాంగిల్లో ఏముందో చూడాలన్నా చూసొద్దామని పోయినోడు కనబట్టలే, తిరిగి రావట్లే. పోయినోడు వస్తే కదా చెప్తాడు. అక్కడ ఏం పెట్టాడు, కెరూబులు పెట్టాడు, ఎవరు పెట్టాడు నాకైతే తెలియదు, కానీ అక్కడ కనబట్టలే. ఇలాంటి దూతలను ఏదైనా తోటలోకి రాకుండా, ఎవడు పడితే వాడు ఏదైనా తోటలోకి వచ్చి ఆ జీవవృక్ష ఫలం తినకుండా ఈ కెరూబులు పెట్టాట. వాళ్ళు ఖడ్గములు పట్టుకొని ఇటు అటు ఖడ్గాలు ఆడుతూ ఉన్నాయి, ఇటు అటు ఖడ్గాలు. ఎవడు వచ్చినా వాడు కథం, వాడికి కనబడడు. దేవుని బిడ్డలారా, ఎందుకని జీవవృక్ష ఫలం తినకుండా ఆపాడు? దేవుడు మంచివాడు కదా, పవిత్రుడు కదా, ఈజ్ అ గుడ్ గాడ్. వై డిడ్ హీ స్టాప్డ్ Adam and Eve after the fall of Adam and Eve? వాళ్ళు పడిపోయిన తర్వాత why did God put cherubs to not to allow any man to come back to the fruit of the life? ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపము చేశారో ఆ జీవవృక్ష ఫలములు తినకున్నట్లుగా దేవుడు ఎందుకు ఆ యొక్క కెరూబులను అక్కడ కావలి ఉంచాడు? ఏమండి, తప్పు చేశారు, మరి తినకుండా చెట్టు ఫలం తిన్నారు. ఇప్పుడు వాళ్ళలో పాపం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా తోటలో మరొక చెట్టు ఉంది, ఆ చెట్టు పేరు జీవవృక్ష ఫలం. అనండి గట్టిగా, జీవవృక్ష ఫలం, a tree of life. They can go and eat that. If they eat, they will live forever. ఆ ఫలమును వారు తిన్నట్లయితే వారు నిరంతరము జీవిస్తారు. Why God stopped? అయితే ఎందుకు దేవుడు ఆపి ఉన్నాడు? God is jealous. దేవుడు ఏమైనా ఈర్ష్య కలిగి ఉన్నాడు? God is against mankind. మానవాళికి దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడా? Not at all. లేడు. Then why God put these angels to not to allow any man inside? ఎందుకు ఇక్కడ దేవదూతలను పెట్టి ఏ మానవుడు లోపలికి వెళ్లకుండా ఆపి ఉన్నాడు? Why? ఎందుకు? Because man received sin into his body, he disobeyed God, there is a sin entered in his body. ఎందుకంటే దేవునికి మానవుడు ఎప్పుడైతే అవిధేయత చూపాడో అతని దేహంలోనికి పాపం ప్రవేశించింది. ఏం ప్రవేశించింది త్వరగా చెప్పాలి, కొంచెం గట్టిగా. పాపం. ఇంతకుముందు పాపం లేదు, పాపం వచ్చింది. పాపముతో ఉన్న ఈ వ్యక్తి చెయ్యి చాపి ఆ జీవవృక్ష ఫలాన్ని తిన్నాడు అనుకోండి, లోపలికి ఏమొచ్చింది త్వరగా చెప్పాలి. ఆదాము దేహంలోకి ఏమొచ్చింది? పాపంతో నీ వ్యక్తిలోకి జీవవృక్ష ఫలం తిన్నాడు అనుకోండి, ఏమొస్తుంది? జీవం. అనండి గట్టిగా, నిత్య జీవం. అనండి, లోపల ఏముంది? పాపం. లోపలికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఏం తీసుకున్నాడు ఇప్పుడు? చెట్టు ఫలం, నిత్య జీవం. అప్పుడు ఏమవుతాడు? నిత్య పాపి. అనండి గట్టిగా, నిత్య పాపి. ఇఫ్ యు ఈట్ దట్ యు విల్ బికమ్ ఎటర్నల్ సిన్నర్. ఆ ఫలమును తింటే నిత్య పాపి అయిపోతాడు. సేమ్ లైక్ ఎ సైటన్, సాతానులాగా అయిపోతాడు. వై గాడ్ ఇస్ నాట్ ఫర్గివింగ్ సైటన్? ఎందుకు సాతానును దేవుడికి క్షమించడం లేదు? వై కుడ్ గాడ్ ఫర్గివ్ సైటన్? సాతానును దేవుడు ఎందుకు క్షమించడం లేదు? వై నాట్ ఆల్ ఫాలెన్ ఏంజెల్స్ గెట్ సేవ్డ్ లైక్ us? ఈ పడిపోయిన దూతలన్నీ మనవలే ఎందుకు రక్షణ పొందడం లేదు? దే వర్ మేడ్ యాస్ ఎటర్నల్ బీయింగ్స్. అవి నిత్య జీవులుగా ఉండడానికి చేయబడ్డాయి. దే వర్ క్రియేటెడ్ యాస్ ఎటర్నల్ బీయింగ్స్, నాట్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. సరే, రక్త మాంసములతో కాదు కానీ నిత్య జీవులుగా ఉండడానికి అవి చేయబడ్డాయి. బట్ హ్యూమన్ బీయింగ్స్ వి ఆర్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ డస్ట్, అవుట్ ఆఫ్ ద మడ్. అయితే మానవులు అంటే మనము నేల మట్టిలోంచి, నేల నుండి తయారు చేయబడ్డాం. There is God loves us so much that he did not allow us, he didn't allow us to eat the fruit of life. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ జీవవృక్ష ఫలాన్ని తినడానికి మనల్ని అనుమతించలేదు. ఒకవేళ ఆదాము అవ్వ వెళ్ళి ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాన్ని తినుంటే నిత్య పాపులు అయిపోయి ఉండేవాళ్ళు, నిత్య పాపులు. ఇక నిత్య పాప అంటే అపవాదైన సాతానుడు, నిత్యము జీవించే జీవులుగా కలుగు చేయబడినటువంటి దూతలు
పడిపోయిన దూతలు పాపం చేశాయి. వాటిలో పాపం ఎంటర్ అవగానే అవి నిత్యము జీవించేవి. నిత్యము జీవించే దాంట్లో పాపం వెళ్తుంది, ఏమవుతుంది చెప్పండి? నిత్య పాపి అనాలి గట్టిగా. నిత్య పాపి. ఇక పాప క్షమాపణ ఉండదు. స్టీల్ అంటే ఐరన్ చూసిన వాళ్ళు చేయతని ఐరన్ చూసిన వాళ్ళు చేతులు చూపించాను. ఐరన్ చూసారా? స్టైన్లెస్ స్టీల్ తెలిసిన వాళ్ళు చేయతని స్టైన్లెస్ స్టీల్ చెప్పాలి త్వరగా. స్టైన్లెస్ స్టీల్ ప్లేట్లు చూడలేదా? తుప్పు పట్టకుండా ఉంటాయా? తుప్పు పడతాయా? స్టైన్లెస్ స్టీల్ తుప్పు పట్టవా? మామూలు స్టీల్ తుప్పు పడుతుంది. ఈ స్టైన్లెస్ స్టీల్ అది తుప్పు పట్టకుండా ఉంటుంది. రెండు స్టీలే, దాన్ని చేసిన విధానాన్ని బట్టి అది తుప్పు పట్టకుండా ఉండిపోద్ది ఎక్కువ కాలం. ఇవి తుప్పు పడతాయి. మానవ దేహం మట్టి నుండి చేయబడింది. పాపం ఎంటర్ అవ్వగానే పాప క్షమాపణ వచ్చేదాకా అనాలి గట్టిగా. పాప క్షమాపణ ఈ మనుషుడు క్షమాపణ పొందేంత వరకు, ఈ మనిషి పాపాల కొరకు మరొక మనిషి అదే విధంగా పుట్టి భూమి మీదకి వచ్చి ఒక్క పాపం కూడా చేయకుండా తన రక్తము ప్రాణమును పెట్టి మరణించి తిరిగి లేచినటువంటి ఆ వ్యక్తి వచ్చేంత వరకు మనుషుల పాపాలు పోవు. అందుకనే ప్రభు ఏమనంటే, జీవవృక్ష ఫలాన్ని ఇస్తాను, ద ఫ్రూట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ట్రీ ఐ విల్ గివ్ ఇట్ టు యూ వన్స్ యూ కమ్ టు హెవెన్. జీవవృక్ష ఫలమును నేను నీకు ఇస్తాను. ఎప్పుడంటే పరలోకానికి వచ్చినప్పుడు ఇస్తాను. ఎప్పుడు ఇస్తానట? యేసుక్రీస్తుని నమ్మి పాప క్షమాపణ పొందుకొని యేసు రక్తంలో కడగబడి పాప శాపము నుండి బయటకు వచ్చిన తర్వాత మనం పరిశుద్ధులవుతాం. యేసు రక్తమును బట్టి గట్టిగా కేకవేసి చెప్పాలి. యేసు రక్తమును బట్టి. Jesus was not dead when the Garden of Eden. He did not come and he didn't die on the cross. మరి ఏదోని తోటలో ఉన్నప్పుడు అప్పటికే యేసు ప్రభువు ఇంకా రావడం గాని సిలువలో ప్రాణం పెట్టడం రక్తం చిందించడం జరగలేదు. But God planned he is going to come as a human being and he will die on the cross to take away our sins. మన పాపములు తీసివేయడం గాని మానవునిగా వస్తారని సిలువలో ప్రాణం పెడతారని దేవుని ప్రణాళిక అయితే ఉన్నది. After the salvation we will go to heaven. There is a tree of life in heaven. God will give it to us. రక్షణ పొందిన తరువాత మన పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ జీవవృక్షం ఉంటుంది. ఆ ఫలమును దేవుడు మనకి ఇస్తాడు. In other words, is Jesus Christ is a life giver. ఆ యేసు, మరొక మాటలో అది యేసుక్రీస్తే, ఆయనే మనకు జీవమునిచ్చేవాడు. Forever we will be living. మనం ఎల్లప్పుడూ నిరంతరము జీవిస్తాం. With sin or without sin. మరి పాపము లేకుండానా పాపము కలిగా? త్వరగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. పాపము లేకుండా. ఒకవేళ పాడైపోయిన స్టీలు వంకర టింకర్గా ఉన్నదాన్ని తీసుకెళ్ళి స్టైన్లెస్ స్టీల్ వాళ్ళకి చేయమంటే, అది ఒకవేళ స్టైన్లెస్ స్టీల్ చేసేసారనుకోండి, అది ఇంకెప్పుడు తుప్పు పడుతుంది. అయితే అది వంకర టింకర్గానే ఉండిపోద్ది. దాన్ని స్ట్రైట్ చేసి అది ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు స్టైన్లెస్ స్టీల్గా మారుస్తే అది ఎక్కువ కాలం తుప్పు పట్టకుండా ఉంటుంది. అంటే ఉదాహరణకు నేను మీకు చెప్పాను, మనలో ఉన్న పాపం తీసివేసిన తర్వాతనే జీవవృక్ష ఫలం ఇస్తాడు. ఎంతమంది జీవవృక్ష ఫలాన్ని పొందుకోవాలనుకుంటున్నారు? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అలా పొందాలంటే నువ్వు జయించాలట. చెప్పండి 3 విషయాలు. జయించుము, జయించుము, జయించు అనండి. జయించుము, జయించుము, జయించు. ఎవరిని జయించాలి? మొదటిగా లోకాన్ని. చెప్పండి. లోకంలో అనేక ఆశలు మనల్ని మరులు కొలుపుతూ ఉంటాయి, మనల్ని భ్రమపరుస్తూ ఉంటాయి. ఆ లోకాశలను మనం జయించాలి. రెండవదిగా శరీరాశలను జయించాలి. మూడవదిగా సాతాన్ని జయించాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1-7 వచనం వరకు, ప్రకటన 2వ అధ్యాయం 6-7 వచనాలు, ప్రకటన 2, 11, 12, 13 వచనాలు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19 నుండి 28 వచనం వరకు, ప్రకటన గ్రంథం అలాగే 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు, ప్రకటన 3వ అధ్యాయం 11, 12, 13, 14, 15 వచనం వరకు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20, 21, 22 వచనంలో జయించు వానికి, జయించు, whoever overcomes I'll give them. You need to overcome flesh and this world and then Satan in the world. నీవు లోకమును, శరీరమును, లోకములో సాతానును నీవు జయించాలి. Is easy with Jesus Christ. నీవు యేసుక్రీస్తుతో ఉంటే అది సులభమే. It's easy when you obey God's word. దేవుని వాక్యానికి లోబడితే అది సులభమే. జయించగలుగుతాం. నేను యేసు ద్వారా జయించగలను వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా.